తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు టైంకు ఓపెన్ చేయకుండా, ప్రారంభించకుండా రైతులకు నానా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు దాదాపు నెల 15 రోజుల నుంచి తీసుకెళ్లడం జరుగుతున్నది. ఆ నెల 15 రోజులు కూడా ధాన్యాన్ని వాళ్ళు సేకరించడం లేదు. ఎందుకంటే కాంటాలు చేయడం లేదు. అదేవిధంగా కాంటాలు చేసింది వాళ్ళు రైస్ మిల్లకు పంపించడం లేదు. అంటే ఇది ఒక పెద్ద స్కాము. రైస్ మిల్లర్సు, అదేవిధంగా ఈ తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఫీసర్లు కుమ్ముక్కైపోయి రైతులను మోసం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అకాల వర్షాలతో పండించిన పంట అయ్యో రామచంద్ర అని చెప్పేసి అమ్ముకొని వాళ్ళ అప్పులు తీర్చుకుందామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతులను అధ్వాన్నంగా చూడడం జరుగుతున్నది. నిన్నగాక మనం చూసినాం లక్షడిపేటలో పూర్తి స్థాయిలో అకాల వర్షాలతోటి పంట ఎండిపోతున్న ధాన్యం ఎండిపోతున్నది అని అంటే వాళ్ళు తాడ్పాలను కప్పుకుంటానికి అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్తే గోడ కూలి నలుగురు చనిపోవడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే రైతుల శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఈ ఎంఎస్పి నిధులతోటి పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే రాష్ట్ర ప్రభుత్వము ఒక ఏజెంట్ లాగా ఉండి కొనాల్సిన బాధ్యతను వారి పరిపాలన లోపం వల్ల, ఇక్కడ మంత్రుల యొక్క పరిపాలన లోపం వల్ల, ఆఫీసర్ల యొక్క పరిపాలన లోపం వల్ల ఈరోజు ధాన్యాన్ని సరైన రీతిలో కొనుగోలు చేయడం పూర్తి స్థాయిలో తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ ధాన్యాలు ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అన్నిటి పరిస్థితి కూడా అదే అధ్వానంగా ఉంది. అక్కడ ఫెసిలిటీ లేదు. వాళ్ళకు నీళ్లు తాగదామంటే నీళ్లు లేవు, తిందామంటే అన్నం దొరకదు, షెడ్లు పడుకుందామంటే షెడ్లు లేవు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము దాదాపు ధాన్యానికి, మక్కలకి, అదేవిధంగా జొన్నలకి, పత్తికి, పప్పు దినుసులకు ఇట్లా 23 పంటలకు మినిమం సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించిన హమాలి కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా సుతిలి కానీ, దారం కానీ ఏది ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేసేసి కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం వల్ల ఈరోజు ఈ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో నడిపించేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మొన్న చనిపోయిన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు ప్రతి ఒక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అకాల వర్షాలతో పంట ఒకవేళ నష్టపోతే ఆ నష్టపరిహారంగా ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయలు వీళ్ళు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. తక్షణమే ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పడం జరుగుతుంది. నెల రోజులైంది వడ్ల కట్టింగ్ అయ్యి రోడ్ల మీద కుప్పలు పోసుకొని నెల రోజుల నుంచి రైతులు వెయిట్ చేస్తారు. కాంటా పెట్టేటప్పుడు 2 కిలోల కట్టింగు, తర్వాత రైస్ మిల్లుకు పోయినాక ఇంకో 2 కిలోల కట్టింగ్, అంటే 4 కిలోల కట్టింగ్ జరుగుతుంది. అంటే ఒక్క బస్తాకి దాదాపు 100 రూపాయలు నష్టపోతుంటారు రైతు. ఒక ఎకరానికి 70 బస్తాలంటే ఒక ఎకరానికి 7,000 రూపాయలు రైతు కష్టపడి పండించిన దాంట్లోకి వెళ్ళి 7,000 రూపాయలు ఇవాళ మన ఎమ్మెల్యే గారికి ప్రేమ్ సాగర్ రావు పిఎస్ఆర్ ట్యాక్స్ కడుతుండ్రు రైతు. ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పిండు, ఒక్క గింజ కూడా కట్టింగ్ కాకుండా ప్రతి గింజ కొంటా అన్నాడు. గెలిచినాక ఒక మొదటి పంటకు మాత్రం కట్టింగ్ బరాబరు పెట్టారు. ఇక ఇప్పుడు 4 కిలోలు అంటే ఇవాళ కొనుగోలు కేంద్రాలు కావాలని ఆలస్యం చేసి రైతులకు రోజు సాయంత్రం కాగానే వర్షం పడుతుందా, గాలి ద్వారం వస్తుందని రైతులను వాళ్ళొక భయాందోళనకు గురైనాక వాళ్ళను బెదిరించి 2 కిలోలు కట్టింగు, కాంటా పెట్టేటప్పుడు మళ్ళీ 2 కిలోలు రైస్ మిల్ల దగ్గర, అంటే 4 కిలోలు. ఇది మన ఎమ్మెల్యే గారు రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ గ్రామ స్థాయిలో వాళ్ళు సపరేట్ వసూలు చేస్తారు. వాళ్ళు బస్తాకు 2 రూపాయలు అడుగుతారట, లారీలకు మళ్ళీ బస్తాకి 2 రూపాయలు. భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో కూడా చెప్పినాం, కాంటా పెట్టేటప్పుడే రసీదు ఇవ్వాలని. మరి మంచిర్యాల జిల్లా కలెక్టరు, ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంటా పెట్టే దగ్గర రైతుకు రసీదు ఇవ్వట్లేదు. ప్రతి వస్తువు మనం కొన్నప్పుడు రసీదు అడుగుతాం, మరి అటువంటిది రైతుకు రసీదు ఎందుకు ఇవ్వరని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాము. కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. నిన్న మొన్న అకాల వర్షాలతోటి నష్టపోయిన రైతులకందరికి కూడా ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా మొన్న లక్షట్పేటలో జరిగిన సంఘటనలో ఎవరైతే 4 చనిపోయినరో వాళ్లకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.